ఫీనిహాసు చేతిలో ఉన్న బూర సమస్త ఇశ్రాయేలీల చేతులలో ఉన్న యొక్క సామాగ్రి ఆయుధములన్నిటికంటే బలమైనది. ఫీనిహాసు అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలీలందరూ సైన్యాధిపతులందరూ వారి గుర్రములను రథములను యుద్ధమునకు సంబంధించిన ఆయుధములన్నిటిని పట్టుకొని వెళ్ళారు. కానీ ఫీనిహాసు మాత్రం మోషే ఫీనిహాసుకి ఇచ్చిన ఆయుధం ఏమిటంటే ఒక బూర మాత్రమే. దైవజనుడా, సర్వలోకము నీకు వ్యతిరేకం కావచ్చు, అందరూ సమస్త ప్రజలు నీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు, లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. నీ నోటిలో కాని బోర అనే దేవుని వాక్యం ఉంటే, నీ నోటిలో కాని బోర అనే దైవ ప్రార్థన ఉంటే లోకమును కూడా నువ్వు జయించగలవు. లోకములో ఉన్న ఏ ఆయుధము కూడా నీ ప్రార్థనతో, నీ వాక్యము యొక్క జ్ఞానముతో, నీ వాక్యముతో పోటీ రాలేదు. ఫీనిహాసు బోరకు పోటీ రాలేకపోయింది. ఫీనిహాసు బోర ఊదితేనే ఇశ్రాయేలీయులు అమోరీయులతో గెలవబడ్డారు. నీవు కూడా నీ యొక్క బోరను వాడితేనే నీ జీవితం గెలుస్తుంది, నీ సంఘం గెలుస్తుంది, నీ కుటుంబం గెలుస్తుంది, నీ సంఘ పరిస్థితులన్నీ తారుమారుగా మార్చబడతాయి.